ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మనం ఉన్నది మన కోసం. సో మోని అమావాస్య జనవరి 18, 2026న కొత్త సంవత్సరంలో వచ్చిన తొలి అమావాస్య రోజున ఒక అద్భుతం జరిగింది. సో చాలా రీల్స్ చూసాం సోషల్ మీడియాలో, ఇటు పంతుళ్ళు చాలామంది చెప్పారు అమావాస్య రోజున రోడ్డు మీద ఏమైనా నిమ్మకాయలు కనిపించినా, లేకపోతే పసుపు కుంకుమ కనిపించినా, నల్లకోడి కనిపించినా కాస్త దూరంగా వెళ్ళండి, అసలు బయటికి రావద్దు, ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. సో అలాంటి మౌని అమావాస్య రోజున కరీంనగర్లో ఒక అద్భుతం జరిగింది. ట్రాక్టర్ పొలం దున్నేసింది, దమ్ము చేసిన ఒక పొలాన్ని దున్నేసింది డ్రైవర్ లేకుండా. ఒక్కసారి ఆ వీడియో మీకోసం. సో చూసారు కదా, ఇది పరిస్థితి. సో అసలు మ్యాటర్ ఏంటని అక్కడ లోకల్ రిపోర్టర్తో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ ఆల్రెడీ ఒక డ్రైవర్ ఆ ట్రాక్టర్ సాయంతో ఆ నారుమడిని దున్నుతున్నాడు. ఆ టైంలో మరి ఆయనకి గుండెపోటు వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా ఆయనో తెలియదు, కానీ అతను జారి పడిపోయిన తర్వాత ఆ దమ్ములో ఆ మడ్డు ఉంటుంది కదా, ఆ మట్టిలో పడిపోయాడు అనమాట. లెగలేని పరిస్థితిలో ఆ ట్రాక్టర్ ఒక్కసారిగా ఎక్కేసింది బ్యాక్ టైరు. సో అతను స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. స్టీరింగ్ తిప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరో ఎక్కి కావాలని తిప్పినట్టు అది రివర్స్ చేసుకొని కూడా వెళ్ళడాన్ని మనం విజువల్లో అబ్జర్వ్ చేసాం. సో ఇది మరి దీన్ని ఎవరు తేల్చాలి? నిజంగా అక్కడ ఎవరన్నా అదృశ్యశక్తి ఉందా, లేదా జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఏమన్నా నిరూపిస్తారా? లేకపోతే మోని అమావాస్య కొత్త సంవత్సరంలో తొలి అమావాస్య కాబట్టి ఎక్కువ దుశ్శక్తులు ఉంటాయంటారు. సో మరి దేన్ని నమ్మాలి? మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.